ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మన ఇండియన్ స్టాక్స్ యూఎస్ మార్కెట్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి వీటి యొక్క సెంటిమెంట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. విప్రో టాప్ లూజర్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అగైన్ ఏంటంటే లూజర్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో ఉంది. ఇన్ఫోసిస్ ఫ్లాట్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం పాజిటివ్గా ఉంది. సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఓవరాల్గా మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా సర్వీస్ సెక్టర్ అక్కడ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా ప్రాఫిట్ బుకింగ్లో ఉండగా మెటల్స్ సిగ్నిఫికెంట్గా షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆటోస్ అండ్ పిఎస్సిలో కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 80% ఇండిసెస్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో లేదా సెల్లింగ్ జోన్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. చైనాకు సంబంధించిన A50 ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉన్నాయి. యూరప్, లండన్ అండ్ ఆఫ్ కోర్సు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కానీ యూఎస్ కానీ స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఫీచర్స్ ఇవి. అండ్ అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే రష్యా సిగ్నిఫికెంట్గా గెయిన్ అయింది. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అయితే కొద్దిగా రైజ్ అయిందని చెప్పేసి విక్స్ చెప్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది. సో మొత్తం మీద ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. యూఎస్ మార్కెట్స్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే యునైటెడ్ హెల్త్ టాప్ లూజర్గా ఉంది. చెవ్రాన్, బోయింగ్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ టాప్ లూజర్స్లో ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా గెయిన్ అయిన వాటిల్లో అమెజాన్, ఐబిఎం, అమెరికన్ ఎక్స్ప్రెస్, హోమ్ డిపాట్ అనేది కనిపిస్తూ ఉంది. సో యూఎస్కు సంబంధించిన స్టాక్స్లో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. 50-50 అలా సెంటిమెంట్ అనేది ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే గ్లోబల్గా నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు మనకి జపాన్కి సంబంధించిన జీడిపి డేటా Q3 డేటా అనేది రిలీజ్ అయింది 5:20 అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా 0.5% ఇంక్రీజ్ అయింది. ఈసారి 0.2% ఇంక్రీజ్ అయిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పాజిటివ్గా రావడం అనేది జరిగింది 0.3%. సో ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించి స్పెషల్గా మనం చూసుకున్నట్టయితే నిన్న కానీ ఈరోజు కానీ రేపును కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. అది చూస్తే గ్రాన్యూల్స్, ఆర్బిఎల్ బ్యాంక్, పీవీఆర్ ఐనాక్స్, మణప్పురం అనేది కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఏంటంటే హిందుస్థాన్ కాపర్, బంధన్ బ్యాంక్, ఏబిఎఫ్ఆర్ఎల్ అని కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంసీఎక్స్, డెలివరీ, ఐఆర్ఎఫ్సి, పాలసీ బజార్, జూబిలెంట్ ఫుడ్లో లాంగ్ బిల్డప్ ఉంది. కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఐపీసీఎల్, ఆర్ఈసీ లిమిటెడ్, ఓల్టా, సైంట్, కెనరా బ్యాంక్. కొన్ని స్టాక్స్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. కెన్ఫిన్ హోమ్, ఆల్కెమ్, ఎంఎన్ఎం ఫైనాన్స్, పీవీఆర్ ఐనాక్స్, డీమార్ట్. ఇక ఏ స్టాక్లో కూడా ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అయితే కనిపించట్లేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాటా మోటార్స్, బజాజ్ ఆటో అనేది సిగ్నిఫికెంట్గా గెయిన్ అయినాయి అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే ఆటో సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఫండమెంటల్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేది పెంచడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది వాటిలో జరుగుతుంది. ఇక లూజర్స్లో సిప్లా, ఏషియన్ పెయింట్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇక ఓవరాల్గా బిల్డప్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ ఏమో 46%, షార్ట్ సైడ్ 36%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 13% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేసినాయి. మొన్న ఆర్బీఐ మీటింగ్ ఉంది ఆ రోజు అండ్ ఇండియన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు. బట్ స్టాక్స్లో మాత్రం బేరిష్ పొజిషన్స్ అనేది తీసుకున్నారు, అంటే షార్ట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది, అంటే బేరిష్ సైడ్ అనేది పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. స్టాక్స్లోనేమో మైల్డ్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే లాంగ్ తీసుకున్నారు.
ఇక ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే 1830 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 1659 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈవెంట్కి ముందు ఎఫ్ఐఎస్ అయితే బై చేశారు, కొంచెం సిగ్నిఫికెంట్ అమౌంట్స్ 5,000 కోట్లు 4,000 కోట్లు అలాగా. బట్ అగైన్ ఏంటంటే ఈవెంట్ తర్వాత ఇప్పుడైతే సెల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అగైన్ డిఐఎస్ అయితే బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి కొద్దిగా గ్యాప్ డౌన్ జరుగుతుంది ఫ్రెండ్స్. సిచ్యువేషన్ ఉంది 24,945 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ విషయానికి వస్తే 24,383. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మొన్నటి రోజున ఈ యొక్క ఆర్బీఐ మీటింగ్ వల్ల వోల్టాలిటీ అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూడాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ 54,044, సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చేసరికి 53,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఇండియా విక్స్ అనేది 2.67% డ్రాప్ అయింది. ఇండియా మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు, లేదా సైడ్ వేస్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అంటే 45,000 రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంది. మనం చూస్తున్నది ఫ్యూచర్స్ 13.55% పాయింట్స్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే డ్రాప్ అయింది హై నుంచి కూడా, బట్ ఎనీహౌ కొద్దిగా స్టేబుల్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది 24,500. దాని తర్వాత మొన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఫ్రైడే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే మనం డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ 24,500 అనేది రౌండ్ నెంబర్ కూడా వాచ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్, ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉన్న దాన్ని బ్రేక్అవుట్ అయితే చేసింది. ఎనీహౌ ఏంటంటే మనకి 53,900 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. 2 రోజులు కూడా డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఆల్రెడీ బిగ్గర్ పిక్చర్లో మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి అండ్ డోజీ ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ అయింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే స్మాల్ గ్యాప్ డౌన్ జరిగింది. మొన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి 38 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉన్నది. సో టోటల్గా 24,730 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,780 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. సో ఫ్రెండ్స్ మనకు ఒక 50 పాయింట్ల పైన నెగిటివ్గా అయితే కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. పోతే ఫ్రెండ్స్ ఇక మనకి కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉండడం అనేది జరిగింది. వెల్స్పన్ కార్పు, బయోకాన్, పేటిఎం, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సువెన్ ఫార్మా, ఎన్ఎల్సి ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. సో ఇవి మనం వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ వెల్స్పన్ వాళ్ళకి 2 అడిషనల్ లార్జ్ ఆర్డర్స్ యూఎస్ నుంచి రావడం అనేది జరిగినట్టు ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. సో ఎనీహౌ ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ బై ఉంది, కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో మాత్రం మనకంత బయింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కూడా డైలీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఒక గ్యాప్ డౌన్ అయితే అడ్వైస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. అండ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా డోజీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే లైక్ పివోట్ పాయింట్స్ దగ్గరికి మనం బై అనేది అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. విత్ ద బయాస్ ఏంటంటే ప్రస్తుతానికి కొద్దిగా బేరిష్ సెంటిమెంట్తో వెళ్ళొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.